క్షమాపణ లేని హృదయంలో ఆత్మీయత చచ్చిపోద్ది. ఒక క్రైస్తవుడికి ఆత్మీయత చచ్చిపోయిన తర్వాత శరీరము బ్రతుకున్న నిష్ప్రయోజనమే. ఆ భావన అర్థమవుతుందా? క్షమాపణ లేని మనసులో ఆత్మీయత చచ్చిపోద్ది. ఒక క్రైస్తవుడికి ఆత్మీయత చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్న శవంతో సమానము. అతడు బ్రతుకున్న కూడా నిష్ప్రయోజనము. చేదైన వేరు విషయం లాంటిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ పూట కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ రోజు ఉపవాసం ఎందుకు, వెరీ గుడ్. రెండో రోజు పశ్చాత్తాపంలో ఉన్న శక్తి. మూడో రోజు హృదయశుద్ధి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇట్లాగా 21 రోజు జరిగే ప్రతి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భుజాల మీద బలమైన బరువు పెట్టుకొని మోస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక ఆయన చూసి, ఏంటి నీ భుజం మీద అంత బరువు ఉంది, ఎందుకు అలా మోస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మా పక్కనోడు నాకు పడదయ్యా, వాడి మీద నాకు భలే కోపం, వాడిని క్షమించలేకపోతున్నాను, వెళ్ళి వాడిని ఏం చేయలేకపోతున్నాను, వాడిని నేను ఏం చేయలేకపోతున్నాను కనుక, వాడిని నేనే అనలేను కనుక, అది నా మనసులో ఉండిపోయింది కనుక, ఏం చేసుకోవాలో అర్థం కాక నా మీద నేనే బరువు వేసుకున్నాను, నాకు నేనే శిక్ష వేసుకుంటున్నాను అని చెప్పాడంట. క్షమించకపోవటం అనేది, ఎదుటివారిని నేను క్షమించలేకపోతున్నానంటే అది నాకు విధించుకుంటున్న శిక్ష. నా భావన అర్థమవుతుందా? నేను ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోతున్నానంటే అది నా మీద వేసుకునే శిక్ష. అందుకే బైబిల్లో ఒక మాట అంటారు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15. 6వ అధ్యాయము 14-15 వాక్యాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్య అపరాధమును క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధమును క్షమింపడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా నీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట వలన ఆత్మీయంగా మా జీవితాలు మేము బలపరుచుకోవడానికి నీ కృపను దయచేయండి. అయా నీకు వందనాలు. చదవబడిన లేఖన భాగాల్లోంచి మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగల హృదయంను గ్రహించగలిగిన మనస్సును కలుగు చేయండి. సమయోచితమైన ప్రతి మాట మీరు నా నోటి నుంచి నీ నామానికి మహిమను తెచ్చుకొని మా అందరితో మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగాలలో ఇది ఒక అద్భుతమైన ప్రసంగం. యేసు ప్రభువారు చేసిన ప్రసంగాలలో కొండ మీద ప్రసంగం చాలా ప్రసిద్ధి చెందింది. నిన్న మనం ధ్యానం చేసాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనే మాట అక్కడే చెప్పారు. ప్రభు ప్రార్థన, లార్డ్స్ ప్రేయర్ అంటారు, వాళ్ళకి ప్రార్థన చేయడం అక్కడే నేర్పించాడు. దేవుని రాజ్యపు విధి విధానాలు నేర్పించాడు. పరలోక రాజ్యం గురించి చాలా విషయాలు చెప్పాడు. ధన్యతల గురించి చెప్పాడు. ఇవన్నీ చెబుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, క్షమించే హృదయం మీకు ఉండాలి అన్నాడు. ఏముండాలన్నాడు? క్షమించే హృదయం. జాగ్రత్తగా వింటే, మీరు క్షమించబడాలంటే మీరు మొదట క్షమించాలన్నాడు. మనకు ఒక కొటేషన్ గుర్తు రావాలి ఇక్కడ. రిసీవింగ్ గ్రేస్, గివింగ్ గ్రేస్. కృపను పొందుకోవటం, కృపనివ్వటం. మనం కృప చూపేంత స్థాయి మంది కాదు, కానీ క్షమాపణ పొందుకున్న మనము క్షమాపణ చూపించాలి. క్షమాపణను తెచ్చుకున్న మనము, క్షమాపణ అడిగిన మనము ఎదుటి వారిని క్షమించే మనస్సు ఉండాలి. మీరు క్షమించబడకపోతే మీరు క్షమించబడరు. క్షమించబడకపోతే ద్వేషము, పగ పెట్టుకుంటే దేవుని క్షమాపణ మనము అనుభవించలేము. అంతేకాదు, దేవుడు క్షమించడానికి ఎప్పుడు సిద్ధమే, కానీ ఎదుటి వ్యక్తిని క్షమించే మనస్సు నాలో లేకపోతే
ఆ క్షమాపణను అంగీకరించే స్థాయి నాలో ఉండదు. కాబట్టి క్షమించడం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అంతేకాదు, ఒక మాట చెప్పాలంటే, నేను నిన్ను క్షమించలేకపోతున్నానంటే, లేదా నీవు నన్ను అనే వ్యక్తిని క్షమించలేకపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే, నేను చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. నా భాష అర్థమవుతుందా? నేను నిన్ను క్షమించలేకపోతున్నానంటే నువ్వు చచ్చిపోవాలి అనేది నా ఉద్దేశం. నీవు నన్ను క్షమించలేకపోతున్నావంటే నేను చచ్చిపోతే బాగుండు, నీకు అడ్డం పోద్ది అనేది నీ ఉద్దేశం. నా భావన అర్థమవుతుందా? ఎంత భయంకరమైన పాపాన్ని కూడగట్టేది క్షమాపణ లేని మనస్సు. కాబట్టి యేసుప్రభువు వాళ్ళకి చెబుతున్నాడు, క్షమించండి, ఎందుకంటే మీరు క్షమించబడతారు. నా భావన అర్థమవుతుందా? క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్షమించడం అనేది కమాండ్మెంట్, అది ఒక ఆజ్ఞ. అది బైబిల్ గ్రంథంలో నుంచి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. కొలస్సీ 3:13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, నువ్వు నాకు హాని చేస్తున్నావు అని నేను అనుకుంటే ఎవరు క్షమించాలంట? మీరు నాకు హాని చేస్తున్నారు, నేను నిన్ను క్షమించాలంట, నువ్వు నన్ను క్షమించాలి. ఒకరినొకడు క్షమించుకోవాలి. ఒకరి మీద ఒకరికి క్షమాపణ ఉండాలి. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తెలుసుగా, ఖచ్చితంగా చెయ్యాలి. మీకు ఇప్పుడు బస్సులో ఫ్రీ టికెట్ కదా, ఆడవాళ్ళకి ఫ్రీ టికెటే కదా, కానీ కండిషన్ అంటే తెలుసా? ఆధార్ కార్డు ఉండాలి. నేను తెలుగు మాట్లాడుతున్నానుగా, మాది ఆంధ్రప్రదేశేగా, నా ఊరు నీకు తెలీదా, నేను రోజు బస్సు ఎక్కట్లేదా అంటే దించేస్తాడు. నీకు ఫ్రీయే, కానీ నువ్వు ప్రూఫ్గా ఏం చూపించాలి? ఆధార్ చూపించాలి. అది ఖచ్చితమైన ఆజ్ఞ. క్షమాపణ అనేది ఒక ఆజ్ఞ. క్షమించండి అని దేవుడు చెప్పేది, క్షమించడం అనేది ఒక ఆజ్ఞ. అది చెయ్యాలి. అది కనపడదుగా, ఎవరికి తెలియదుగా, నా మనస్సులో ఉందిగా, నేను ఎవరికి చూపించుకోవట్లేదుగా అంటే కుదరదు. ఇట్స్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్స్ ఎ కమాండ్. అది ఒక ఆప్షన్ కాదు. క్షమించకపోతే ఇంకో మార్గం ఉందనుకోవడం కాదు, అది ఖచ్చితంగా చేయాల్సిన పని. ఎందుకు శిష్యులకి లేదా జన సమూహానికి, ఆ కొండ మీద కూర్చున్న వేలాది మందికి దేవుడు ప్రకటిస్తూ ఈ మాట చెప్పాడంటే, క్షమాపణ అనేది ఆప్షన్ కాదు, క్షమించాల్సిందే. ఇందులో ఆప్షను లేదు, ఇందులో వేరే మార్గము లేదు, మరొకటి వెతుక్కోవటం కాదు. ఇది ఒక ఆజ్ఞ, దీన్ని ఖచ్చితంగా పాటించాలి. మనకి బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలు తెలుసు. బైబిల్లో ఉన్న 10 ఆజ్ఞలు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ 10 ఆజ్ఞలో 9 చేసి 1 పోయినా 10 పోయినట్టే అన్నాడు. 10 ఆజ్ఞలో 9 చేసి 1 పోయినా 10 పోయినట్టే. మనకి న్యూ కమాండ్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడంటే జనవరి 1వ తేదీ ప్రారంభం అవుతాయి, కరెక్ట్గా మిడ్-నైట్ 12 గంటలకి. మనకు మనమే నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనకు మనమే కొత్త ఆజ్ఞలు వేసుకుంటాం. మనకు మనమే కొత్త తీర్మానాలు చేసుకుంటాం. ఏమని? ఈ సంవత్సరం ఇలా బ్రతికేయాలి దేవుని కోసం అనుకుంటాం. తెల్లారి నిద్రపోతాం. తెల్లారి కుక్క అంట పొయ్యిలో పడుకున్నప్పుడంట, ఆడేవిడి పొయ్యిలో నేను ఎందుకు పడుకోవాలి, నాకంటూ ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకొని పడుకుంటుందంట. ఉదయాన్నే లేచి బూడిదలో నుంచి చెవులు ఇట్లా 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 జాడిస్తుందంట. నాకు తెలియదులే, మీరు పెద్దోళ్ళు చెబితే ఉన్నా. జాడివ్వగానే దాని లోపల రాత్రి ఏమైతే అనుకుందో అవన్నీ పోతాయంట. మరలా రాత్రి పడుకోవడానికి వస్తే కానీ దానికి గుర్తురాదు, ఇల్లు కట్టుకోవాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి అని. కొత్త సంవత్సరం వస్తే కానీ గుర్తురాదు మనకి. ఏమని? నేను తీర్మానాలు చేసుకున్నానే, పోయిన సంవత్సరం అది చేయలేకపోయానే, ఈ సంవత్సరం ఇది చెయ్యాలి అని. క్షమించడం అనేది ఆజ్ఞ. నువ్వు ఏ వ్యక్తినైనా క్షమించలేకపోతున్నావంటే వారు చచ్చిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. చచ్చిపోవాలని ఒక వ్యక్తిని నేను కోరుకుంటే అప్పుడు నేను నరహంతుకుని అవుతా. అంతేనా? అంటే క్షమాపణ లేని మనస్సు ఒక వ్యక్తిని నరహంతుకునిగా చేసేస్తుంది. కయ్యూను ఏబేలు విషయంలో కూడా ఇదే జరిగింది. వాళ్ళకి సంధి కుదరలేదు, మాట కుదరలేదు, వాళ్ళిద్దరి మధ్య భావజాలాలు కుదరలేదు, కోపం వచ్చింది, చంపేశాడు. సో క్షమాపణ లేని మనస్సు అనేది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి యేసయ్య మొదటి కొండ మీద ప్రసంగంలో నేను చెబుతున్న మాట ఏంటంటే, క్షమించాలి. ఇట్స్ ఎ కమాండ్మెంట్, నాట్ ఎన్ ఆప్షన్. అది ఆప్షన్ కాదు, కమాండ్మెంట్. ఆప్షన్ అంటే ఏంటి? వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు, చూసావుగా, అలా అనొచ్చుగా.
వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే. గుర్తుపెట్టుకోండి, క్షమాపణ అనేది ఒక ఆజ్ఞ. క్షమించలేకపోతే ఏం జరుగుద్దంటే ఫస్ట్ ఆత్మీయత పడిపోద్ది. బైబిల్లోంచి ఒక మాట చదువుదాం చూడండి. హెబ్రీ 12:15. హెబ్రీ 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. కిందే ఉంది, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ము వేసుకున్న యేషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన మీలో ఉండునేమోనయో జాగ్రత్తగా. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, చేదైన వేరేదైనా మొలుస్తుందేమో అన్నాడు. క్షమాపణ లేని మనస్సు, క్షమాపణ లేని జీవితం ఆత్మీయతను పతనం చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే, యేషావు గురించి మనకు తెలుసు. యాకోబు యేషావుల మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. అందులో ప్రధానమైన సంఘటన ఏంటంటే, ఈ రాత్రి సాయంత్రం లోపు వాడిని చంపేస్తాను అన్నాడు అన్న తమ్ముడిని. ఆ మాట తల్లి విన్నది, పంపించేసింది. వీళ్ళిద్దరి మధ్య సంధి లేదు, ఒకరినొకరు క్షమించే మనసు లేదు, ఒకరినొకరు ప్రేమించుకునే ఆలోచన అసలు లేదు. ఇది ఎంత నష్టాన్ని సమకూర్చిందంటే, యేషావునేమో తల్లికి తండ్రికి ఇష్టం లేని కుమారుడిగా మార్చేసింది. యేషావునేమో తల్లికి తండ్రికి, ఎందుకంటే తల్లికి తండ్రికి ఏది నచ్చదో ఎతికి మరి అది చేశాడు. కానానీయుల్లో ఎవరిని చేసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు అని తెలిసి, కానానీయుల్లో ఎవరితో వియ్యమందటం వాళ్ళకి ఇష్టం లేదని తెలిసి, కానానీయుల దేశంలో ఎవరిని తీసుకోకూడదు, ఎందుకంటే ఆనాడు మా పితరుడైన అబ్రహాము ఇక్కడి నుంచి ఎవరిని తీసుకోకుండా తన స్వదేశానికి పంపించాడు అని తెలిసి వీరు దాన్నే అవలంబిస్తున్నారు. కనుక అది వీళ్ళకి ఇష్టం ఉండదని తెలిసి యేషావు ఏం చేశాడు, కానానీ కుమార్తెల్లో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్షమాపణ లేని మనసు, క్షమించలేని మనసు, ఓర్చుకోలేని మనస్సు మొదట అంతర్గతములో ఉన్న తన ఆత్మీయతను చంపేసింది. తర్వాత తన క్రియలు మారిపోయాయి. యాకోబు వెళ్ళాడు. యాకోబు ఏం కోల్పోయాడంటే, యాకోబు మరలా తన ఇంటికి తిరిగి వచ్చే సమయానికి, తన స్వదేశానికి తిరిగి వచ్చే సమయానికి తల్లిదండ్రులు ఉన్నారా? యాకోబు తెలుసా మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయాడరా అని తెలుసా? తెలియదు. ఒకవేళ తెలుస్తుంటే, చచ్చిపోయాడని తెలుస్తుంటే వస్తాడా? వచ్చేంత ప్రేమ ఉంటే, వచ్చేంత ధైర్యం ఉంటే ఎందుకు ఎబ్బేకరే వద్దరు ఆగిపోయి అందరిని గుంపులు పంపించి ఒకడు ఆగిపోయాడు? ఒకరినొకరు క్షమించలేని తత్వం, ఒకరినొకరు క్షమాపణ కోరుకోలేని తత్వం, ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకోలేని తత్వం చేదైన వేరు మలిపిస్తుంది. ఎప్పుడైతే చేదైన వేరు మలిపిస్తుందో, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, యేషావును చూడు భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. యేషావును చూడు తల్లి తండ్రికి ఇష్టం లేని పని చేశాడు. యాకోబు జీవితాన్ని చూడు, ఏదైతే తండ్రి దగ్గర పొందుకున్నాడో, ఏదైతే తల్లి దగ్గర పొందుకున్నాడో, ఏదైతే వారి నుంచి స్వీకరించుకున్నాడో అది వీడి జీవితంలో ఎలా ఉందో కూడా తల్లిదండ్రులు చూడలేకపోయారు. దీవించింది ఎవరు? తండ్రినే కదా. ఆ దీవెనలకు కారణమైంది ఎవరు? తల్లేనా కదా. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత దీవించబడ్డాడు, ఎంత సుఖపడుతున్నాడు అని చూడగలిగారా? చూడలే. క్షమాపణ అనేది ఆజ్ఞ ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ దాన్ని పాటించకపోతే ఆత్మీయతను చంపేస్తుంది. మొదట కనపడదు అది. సౌలులో మొదట చచ్చిపోయింది కూడా ఆత్మీయతే. సౌలులో ఏమన్నాడు, ఏం తీసుకుంటాడు, మహాంటే రాజ్యం తీసుకుంటాడేమో, అంతకుమించి ఏం చేయగలడో అనుకున్నాడు. సౌలు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయిన సంగతే మర్చిపోయాడు. క్షమాపణ లేని హృదయంలో ఆత్మీయత చచ్చిపోద్ది. ఒక క్రైస్తవుడికి ఆత్మీయత చచ్చిపోయిన తర్వాత శరీరము బ్రతుకున్న నిష్ప్రయోజనమే. నా భావన అర్థమవుతుందా? క్షమాపణ లేని మనసులో ఆత్మీయత చచ్చిపోద్ది. ఒక క్రైస్తవుడికి ఆత్మీయత చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్న శవంతో సమానము. అతడు బ్రతుకుండి కూడా నిష్ప్రయోజనము. చేదైన వేరు విషం లాంటిదే. బిటర్నెస్ ఈజ్ ఏ పాయిజన్, ఇట్స్ కిల్స్ అస్. అది డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. కాబట్టి ఆజ్ఞ అయిన క్షమాపణ మన జీవితంలో ఉండాలి. అది క్షమించలేని తత్వం మనలో ఉన్నప్పుడు ఆత్మీయత చచ్చిపోద్ది. క్రైస్తవుడిగా ఆత్మీయత చచ్చిపోవడం కంటే మరొక మరణము లేదు. మూడో విషయాన్ని మనం ధ్యానించేద్దాం. క్షమించాలి అంటే మనకెవరైనా ఒక మోడల్ ఉండాలి.
మోడల్ అంటే మాదిరి ఉండాలి. వెరీ గుడ్. ఒక మాదిరి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వాక్యం చదువుదాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి మాదిరి ఎవరంటే యేసయ్య. ఎందుకంటే యేసయ్యని బట్టే మనం క్షమించబడ్డాం. ఎవరిని బట్టి? యేసయ్యని బట్టే. ఎందుకంటే శిక్ష నాది, శిక్ష నా మీదకు రావాలి. యేసయ్య అన్నాడు, నా మీద ఇదాన్ని అన్నాడు, శిక్షను నా మీద వెయ్యి. వాళ్ళు క్షమించాలంటే నీ న్యాయమేమో, నీ మనసేమో న్యాయాన్ని కోరుకుంటుంది, పాపాన్ని సహించదు. నువ్వు ఖచ్చితంగా ప్రతీకారం కావాలంటావు, పరిశుద్ధత కావాలంటావు. వారి మీద శిక్ష పడితే వారు సహించలేరు, తట్టుకోలేరు, వారి జీవితాలు ఉండవు. కాబట్టి అది నా మీద వెయ్యి, వారిని క్షమించు అని మధ్యవర్తిగా నిలబడిన వ్యక్తి, మాదిరిగా క్షమాపణ చూపించిన వ్యక్తి యేసయ్య. ఇప్పుడు అంటున్నాడు, ఆయన క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలి. నిజం చెప్పాలంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చిందని కానీ నీతిమంతులు పిలవ రాలేదన్నాడు. ఆయన ఎంత క్షమాహృదయం కలిగిన వాడంటే, ఆయన ఎంత క్షమించే మనసు ఉందంటే, తండ్రి శిక్ష నా మీద పడకుండా నిలబడి అంటున్నాడు, అది నా మీద వేసి, శిక్ష నా మీద వేసి, పగ నా మీద తీర్చుకొని, ప్రతీకారం నా మీద వేసి, దాని న్యాయం నా శరీరం ముందు జరిగించి, దీనికి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఏమని కోరాడు తండ్రి ఎదుట. అది ఆయన క్షమాపణ చూపించిన ఒక మార్గం. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఆ మార్గాన్ని మీరు ఎంచుకోవాలి. ఆయన ఎలా చేశాడో మీరు కూడా అలాగే చేయాలి. అది ఆజ్ఞ. అది లేకపోతే నీ జీవితం పతనం అయిపోతుంది. అది ఎలా చేయాలని నేనంటే, మనకి మాదిరి ఒకరున్నారు, ఆయన నజరేయుడైన యేసు. 4వదిగా క్షమించడం వల్ల స్వేచ్ఛ వస్తుంది. ఏమొస్తుంది? బైబిల్ గ్రంథంలో ఒక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వాక్యం, కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా, హల్లెలూయా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే నిజంగానే స్వతంత్రులు అయిపోతారు. రిజల్ట్ ఎలా ఉంటుందంటే, శాంతి మనకు వస్తుంది, ఆయన మనకి స్వేచ్ఛ ఇస్తే. ఆనందం మన జీవితంలోకి వస్తుంది, స్వేచ్ఛ ఇచ్చే. స్వస్థత వస్తుంది, ఆయన మనకు స్వేచ్ఛ ఇస్తే. ఏ స్వేచ్ఛ? పాపము నుండి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ కావాలంటే క్షమించబడాలి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయకపోతే మీరు కాలేరు అన్నాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఎవరు స్వతంత్రులుగా చేయాలి? కుమారుడు. ఏ కుమారుడు? మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముడు అని మనం చదివామే. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు మనకి స్వేచ్ఛనివ్వాలంటే, ఆయన స్వతంత్రాన్ని అనుగ్రహించాలంటే క్షమించే మనస్తత్వం, హల్లెలూయా, ఏముండాలి? క్షమించే మనస్తత్వం మనలో ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక 2-3 విషయాలు క్లుప్తంగా మీకు గుర్తు చేస్తా. బైబిల్లో మనం లోక సువార్త 23:34 చదువుతున్నప్పుడు యేసుప్రభువారు కల్వరి శిలువలో వేలాడుతూ ఆయన పలికిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని పలికాడు. ప్రతికూలమైన పరిస్థితి, ఒక మాట చెప్పాలంటే, సిలువకేశారు, కొట్టారు, గాయపరిచారు, అవమానపరిచారు, చాలా ఇబ్బంది పెట్టారు, ప్రాణం పోతుంది, ఊపిరి తీసుకోలేకపోతున్నారు, వాళ్ళందరూ నిందిస్తున్నారు, వస్త్రాలు చీట్లేసి పంచుకుంటున్నారు. ఈయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి వారిని ఏం చేయాలి? నువ్వు క్షమించు. యేసు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగంలోనే కాదు, ఆఖరి శ్వాస పోయేటప్పుడు కూడా ఆయన నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? మొదటి మాట క్షమించాలి, క్షమించాలి. ఎందుకంటే అది ఆజ్ఞ. ఎందుకంటే అది లేకపోతే ఆత్మీయత పతనం అయిపోద్ది, ఆత్మీయత చచ్చిపోద్ది. ఎందుకంటే దానికి మాదిరిగా ఉన్న వ్యక్తి ఆయనే కనుక ఆయన చేసి చూపిస్తున్నాడు. అది చేస్తేనే మీరు స్వతంత్రులు అవుతారు. కనుక మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన కల్వరి శిలువలో కూడా పలుకుతున్న మాట ఏంటంటే క్షమించండి. మరొక వ్యక్తి మనం ధ్యానం చేయగలిగితే, యోసేపు ఆదికాండము 50వ అధ్యాయం 20వ వాక్యంలో చదివితే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుజనులకు బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. యోసేపు పలికిడి మాట. అన్నదమ్ములు వచ్చినప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేద్దామని ఉద్దేశించారు, అయితే అది మేలుకే దేవుడు చేశాడు. క్షమించే మనస్సు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 60వ వాక్యం మనం చదువుతున్నప్పుడు, మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమైన గొప్ప శబ్దంతో పలికిన ఈ మాటలు పలికి నిద్రించెను. సౌలు అతను చావునకు సమ్మతించెను.
స్టెఫెను గురించి మనకు తెలుసు. రాళ్ళతో కొడుతున్నారు. తలో ఒక రాయి తీసుకొని అక్కడ పెట్టి రాళ్ళతో కొడుతున్నారు. వెంటనే ప్రాణం పోతుందా? పోదు. ఒకవేళ అది కంటికి తగలచ్చు, ముక్కుకి తగలచ్చు, తలకు తగలచ్చు, ముఖానికి తగలచ్చు, పళ్ళకు తగలచ్చు, కడుపు మీద తగలచ్చు, భుజాల మీద తగలచ్చు, కాళ్ళ మీద తగలచ్చు, ఎక్కడైనా తగలచ్చు. తగిలే ప్రతి చోట నొప్పి ఎక్కువ అవుతుంటుంది కానీ చావు వెంటనే రాదు. ఆ సందర్భంలో స్టెఫెను మోకాళ్ళ మీద పడి యేసు ప్రభువా, ఈ నేరం వాళ్ళ మీద మోపద్దయ్యా అని వాళ్ళని క్షమించయ్యా అని పలికాడు. ఎంత గొప్ప మాట ఇది! ప్రాణం పోతున్నా కానీ ఆత్మీయతను చంపుకోలే. ప్రాణం పోతున్నాను కానీ ఆ క్షమించాలనే ఆజ్ఞ ఏదైతే జారీ చేయబడిందో దాన్ని విడిచిపెట్టలే. దేవుని వాక్యం ఉంటుంది, క్షమించే మనసు మనకు ఉండాలి. మీ అపరాధములు క్షమించబడాలంటే మీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. దేవుని వాక్యం చెప్పినట్లు మన అపరాధములు దేవుడు క్షమించాడు కనుక మనము కూడా ఎదుటి వారిని క్షమించే కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.